హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం చాలా మంచిదండి. మనకి ప్రతిరోజు అలా బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం అంటే కుదరదు కదా. కానీ కనీసం కార్తీక మాసం నెల రోజులన్నా ఈ బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవడం చాలా మంచిది. అయితే ఈ కార్తీక మాసం లో బ్రహ్మముహూర్తం అంటే అసలు టైమింగ్స్ ఏంటి అంటే, బ్రహ్మముహూర్తం టైమింగ్ వచ్చేసరికి 4 కాడ నుంచి 5:30 లోపు బ్రహ్మముహూర్తం అంటారండి. అంటే తెల్లవారుజామున 4 కాడ నుంచి 5 లోపుని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయంలో కానీ పూజ చేస్తే మంచి ఫలితం వస్తుంది అంటారు. ఇక కార్తీక మాసంలో అయితే పూజ చేయాల్సిన టైమింగ్ అయితే అదే అనమాట. అప్పుడే అది కార్తీక మాస పూజ యొక్క కార్తీక దామోదరుడి పూజ లెక్క వస్తుంది. అయితే నేను ఈ ఉత్తు రోజుల్లో అయితే పొద్దున్నే లేగనండి. 5 అయిపోతుంది లేచేసరికి. పనంతా అయ్యాక తాతిగా దండం పెట్టుకుంటాను. ఈ కార్తీక మాసంలో మట్టికి ఖచ్చితంగా నేను ఇలా నెల రోజులు కూడా బ్రహ్మముహూర్తాన్ని పూజ చేసుకుంటాను. నేను లేచేసరికి 4 అయ్యిందండి. 4కి లేస్తాను. 4కి లేచి బయట గుమ్మాన్ని కడుక్కుని ముగ్గు పెట్టుకుంటున్నాను. లోన ఫస్ట్ మనం బయట గుమ్మాన్ని కడుక్కున్నాకే లోన ఇల్లులు తుడవాలంట. కాబట్టి ఫస్ట్ గుమ్మాన్ని కడిగేసుకుంటానండి. గుమ్మాన్ని కడుక్కొని అప్పుడు లోన ఇల్లు తుడుచుకొచ్చే లోపు గుమ్మం ఆరుంటుంది. అప్పుడు ముగ్గు పెట్టుకుంటాను. ముగ్గు పెట్టుకుని అప్పుడు తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకుంటాను. ఈ కార్తీక మాసం నెలంతా కూడా 2 పూటల కల్లాబ్జల్లి ముగ్గు పెట్టుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ మాటలేమో పూజ చేసుకుంటాను. సాయంత్రం కూడా ఏంటంటే మనం కార్తీక దీపం వెలిగించుకుంటాం కదా, అందుకని సాయంత్రం కూడా కల్లాబ్జల్లి ముగ్గు పెట్టుకుంటాను గుమ్మం ముందు. దానికి తగ్గట్టు కార్తీక మాసంలో చాక్ పీస్తో పెట్టను, ముగ్గు పిండితోనే ముగ్గు పెడతానండి. ఉత్త రోజుల్లో చాక్ పీస్ యూజ్ చేస్తాను. సాయంత్రం మాటలో లేదా పొద్దున్న మాటలో ఒక పూటే నేను కల్లాబ్జల్లి ముగ్గు పెట్టుకుంటాను. ఈ నెల రోజులు మట్టుకి 2 పూట్ల పెట్టుకుంటానండి. చాలామంది ఏంటంటే కార్తీక మాసం అనగానే ఏంటంటే చొక్కుండగానే దండం పెట్టుకోవాలని బొత్తుగా 3కి లేదా 2కి పూజలు మొదలు పెట్టేస్తున్నారండి. తప్పండి, అస్సలు అలా చేయకూడదు. ఎందుకంటే 3కి మునీశ్వరులు చేస్తారంట, 4కి నరుడు చెయ్యాలని చెప్పి ఎప్పుడో మన పురాణాల్లో రాసిందండి. అప్పుడే అది కార్తీక స్నానం లెక్క వస్తుంది. 4 దాటాకే మనం స్నానం చేయాలి. అంతేగాని 2కి 3కి స్నానం చేస్తే అది నరుడి స్నానం లెక్క రాదు, రాక్షస స్నానం లెక్క వస్తుందంట. కాబట్టి 4 అయ్యాకే మీ యొక్క నిత్య దినచర్య అనేది మొదలు పెట్టండి. ఇంకా స్నానం చేసే వాటర్లో కొంచెం పసుపు కలుపుకుని స్నానాన్ని అయితే చేయాలి. తర్వాత ఇంకా రెడీ అయ్యే అంత ఆప్షన్ ఉండదండి. ఇంకా పౌడర్లు బొట్టులు ఏం పెట్టను. జస్ట్ ఒక కుంకుమ బొట్టు పెట్టుకుంటాను, కాళ్ళకు పసుపు రాసుకుంటాను. పసుపు రాసుకుని ఇంకా పువ్వులు అయితే కోసి తెచ్చుకున్నానండి. నేను మామూలుగా అయితే చాలామంది ముందు రోజే కోసి పెట్టుకుంటారు పువ్వుల్ని. నేనైతే ముందు రోజు కొయ్యనండి. నాకు స్నానం చేసాకే దేవుడికి పువ్వులు కోసుకోవడం అలవాటు. అలాగే కోసుకుంటాను. ఒక్కొక్కసారి అసలు చెట్టుకి పువ్వులు ఉండవు, ఎవరో ఒకరు కోసేస్తారు. అయినా సరే ఉన్న 2 పువ్వులో లేకపోతే ఒక్కొక్కసారి అసలు పువ్వులే ఉండవు. అలాంటప్పుడు అక్షింతలో వేసి పెట్టుకుంటానండి. ముందు రోజు పువ్వులు కానీ మన చెట్టుకి కోసుకునేటప్పుడు స్నానం చేసి కోసుకోవడం నాకు ఫస్ట్ నుంచి ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి ఇంట్లో దండం పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో దండం పెట్టుకున్నాక తులసి కోట దగ్గర కార్తీక దామోదరుని వినాయకుడిని పూజ చేస్తాను. ఈ పూజే కాదండి, మనం ఏ వ్రతం చేసుకున్నా ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పాను. ఏ వ్రతం చేసుకున్నా, ఎంత పెద్ద వ్రతం చేసుకున్నా సరే ఫస్ట్ మన దేవుడి గదిలో నిత్య దీపం వెలిగించాకే అప్పుడు మనం ఇంకే పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా. అలాగే తులసమ్మ దగ్గర కూడా అంతేనండి. ఇంట్లో దేవుని ఉపవాసం పెట్టి ఇక్కడ దండం పెట్టుకుని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ దండం పెట్టుకోవడం కాదు. మనం దీపం పెట్టేది ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టాక అప్పుడు తులసి కోట దగ్గరికి రావాలన్నమాట. ఇంకా నాకు ఈ విషయం తెలిసిన కాడ నుంచి ఎంత లేట్ అయినా కంగారు పడకుండా ఫస్ట్ అక్కడ దీపం పెట్టుకుని ఇంట్లో అప్పుడు తులసి కోట దగ్గరికి వస్తాను. తులసి కోట దగ్గరికి వచ్చాక ఇక్కడైతే కార్తీక దామోదరుడిని వినాయకుడిని చేసుకుంటున్నానండి. నేను ప్రతిరోజు కూడా చేస్తాను. కార్తీక మాసం నెల రోజులు కూడా ఇలా కార్తీక దామోదరుడిని వినాయకుడిని చేస్తానండి. చాలామంది ఏంటంటే కార్తీక మాసం చేసిన వాళ్ళే చెయ్యాలి, కార్తీక మాసం చేయలేని వాళ్ళు చెయ్యవసరం లేదు, మామూలుగా చెయ్యొచ్చో చేయకూడదో అంటే చెయ్యాలనిపిస్తుంది కానీ చెయ్యొచ్చో చేయకూడదు అని డైన్మాలో ఉంటారు. ఏం పర్లేదండి. కార్తీక మాసం చేయడం అంటే తలస్నానం చేసి అట్లా నియమాలు ఉంటాయి పాటించడం. అలాగని అందరికీ కుదరదండి పాటించడం. డైలీ స్నానం చేయడం అంటే అందరికీ కుదరదు. నేను కూడా కొన్ని రోజులు చేస్తాను. ఒక్కొక్కసారి హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒక 15 డేస్ అయ్యేసరికి అప్పుడు ఆయిల్ పెట్టేసుకుంటాను. నేను ఆయిల్ పెట్టేసుకున్నా సరే ఈ విధంగా కంఠస్నానం చేసి మనం చేసుకోవచ్చు, తప్పులేదండి. అప్పుడు ఇంకా ఈ విధంగా కార్తీక దామోదరుని వినాయకుడిని పెట్టుకుని ఆవు నెయ్యి ఒత్తులతో ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్నానం చేసి గుమ్మాలు తుడుచుకుని 4కి లేసాను కదా, స్నానాలు చేసి గుమ్మాలు తుడుచుకుని ఇల్లులు తుడుచుకుని ఇంట్లో పూజ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం అవుతుందంటే కరెక్ట్గా 5 అవుతుందండి.
కరెక్ట్గా 5 అవుతుంది. 5 అనేసరికి ఏంటంటే కరెక్ట్గా అప్పుడే మనకి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడనమాట. చూడండి నా పూజలో మీకే అర్థమవుతుంది. నేను పూజ దగ్గర కూర్చున్నప్పుడు చీకటిగా ఉంది కదా, నా పూజ అయ్యేసరికి వెలుతురొస్తుంది. అంటే కరెక్ట్గా నాకు అరగంట టైం పడుతుంది. 5:00కల్లా నేను పూజ దగ్గర కూర్చుంటాను తులసమ్మ దగ్గర. నాకు మళ్ళీ కరెక్ట్గా 5 గంటలు ఈ పూజా ప్రాసెస్ అంతా ఉంటుంది. ఈ పూజ అంతా అయ్యేసరికి కరెక్ట్గా 5:30 అవుతుందనమాట. ఇంకా ఆవు నెయ్యి ఒత్తులతో దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. తులసమ్మ కాడ దీపాలు వెలిగించినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వెలిగించండి. నాకైతే ఓన్లీ కార్తీక మాసంలోనే తులసమ్మ దగ్గర నేను దీపం పెడతాను. ఉత్త రోజుల్లో 2 అగరబత్తులు పెట్టుకుంటాను అంతేనండి. ప్రసాదం పెడతాను. ఎందుకంటే ఈ చుట్టూరు మొక్కలు ఉంటాయి. నెక్స్ట్ తులసి మొక్కకి వేడి తగలడం, తులసి మొక్క కాలడం అనేది చాలా పాపం అంట. పుణ్యం ఎలా ఉన్నా సరే చాలా దోషాలు వస్తాయంట. ఆ దోషం పోవడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు, యోగాలు, హోమాలు చేయించితేనే కానీ మళ్ళీ ఆ దోషం పోదంటండి. అందుకనే తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి కాబట్టి కార్తీక మాసంలో పెట్టండి. కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా మొక్కకి వేడి తగలకుండా ఆ విధంగా పెట్టండి. ఇంకా కార్తీక దామోదరుని పెట్టుకేసుకుని ఫస్ట్ వినాయకుడికి కుంకుమ, తర్వాత కార్తీక దామోదరుడి కుంకుమ. ఫస్ట్ మనం ఏం పెట్టినా సరే ఫస్ట్ వినాయకుడికి, అలాగే ఫస్ట్ వినాయకుడికి పెట్టాక అప్పుడు కార్తీక దామోదరుడికి పెట్టాలండి. అదొకటి గుర్తుంచుకోండి. ఇంకా నైవేద్యము, పువ్వులు అన్నీ ముందే అరేంజ్ చేసేసుకున్నాక అప్పుడు దీపం వెలిగించండి. అంతేగాని ఫస్ట్ మీరు ఆవు నెయ్యి ఒత్తి వెలిగించేసామంటే పూజ అంతా అవ్వకుండానే అవి గొనువైపోతాయి. ఎక్కడ అవి గొనువైపోతాయా అని చెప్పి మనం మనశ్శాంతిగా దండం పెట్టుకోలేము. కాబట్టి పువ్వులు, అలాగే బెల్లం ముక్క అన్నీ అరేంజ్ చేసేసుకున్నాక ఇంకా లాస్ట్లో పసుపు కుంకుమ వేసి అగరత్తులు చూపించేసి దండం పెట్టుకునే విధంగా ఉండేటప్పుడు అప్పుడు దీపం వెలిగించండి. దీపం వెలిగించగానే పసుపు కుంకుమ అక్షంతలు వేసేయడం, ధూపం చూపించేయడం, ఆల్రెడీ బెల్లం ముక్కలు పెట్టేసి ఉంచాం కాబట్టి నైవేద్యం చూపించేయడం. అక్కడతో అప్పుడు మనశ్శాంతిగా పూజ అవుతుంది. దీపారాజన గొనువ అవ్వకుండానే మనం హారతి ఇచ్చేయాలి కాబట్టి పూజ సింపుల్గానే చేసుకోండి. ఎక్కువగా కింద చేసుకోకుండా సింపుల్గా చేసుకోండి. నైవేద్యం కూడా పెట్టవసరం లేదండి. బెల్లం ముక్క పెడితే సరిపోతుంది. ఇంకా నేను పెట్టుకుంటానంటే పళ్ళు తెప్పించవచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఏమైనా డ్రై ఫ్రూట్స్, ఏమైనా బాదం, జీడిపప్పు అవి తెచ్చుకొని బాక్స్లో పెట్టుకుని అవి కూడా నైవేద్యం పెట్టవచ్చు. అవి పెట్టినా సరే బెల్లం ముక్క మట్టి కన్ఫామ్ అనమాట. బెల్లం ముక్క పెట్టాక మీరు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. ఇంకా నేనేమో జలాదీపం అనమాట. వాటర్లోని నీరు పోసుకుని ఇలా దీపాన్ని అయితే వదులుకుంటాను. వాటర్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక పువ్వు వేసి దీపాన్ని వదులుకుంటాను. మామూలుగా అయితే కాలువకి వెళ్తాం కదా, గంగా స్నానానికి వెళ్తే కనుక గంగలో దీపం వదలాలి. మనం ఇంటి దగ్గరే చేస్తాం కాబట్టి ఇలా నీటిలో గిన్నెలో నీళ్ళు పట్టుకుని గిన్నెలో అయితే దీపాన్ని వదలాలన్నమాట. ఇలా ప్రతిరోజు వదులుతానండి. గిన్నె ఇంకా ఇక్కడ పెట్టేస్తాను తులసమ్మ దగ్గర. నీళ్ళు ప్రతిరోజు ఫ్రెష్ నీళ్ళు పట్టుకుని దీపాన్ని అయితే వదలాలి. తర్వాత హారతి ఇచ్చేయాలన్నమాట. హారతి ఇచ్చేసిన వెంటనే నేనైతే జ్ఞానం చేసుకుంటాను. మన 2 చేతులు ఈ విధంగా పట్టుకుని జ్ఞానాన్ని అయితే చేయాలండి. చాలామంది అటు ఇటు మామూలుగా ఈ విధంగా త్రీ ఆకారం వచ్చే విధంగా పెట్టుకుని చేస్తారు. అలా చేస్తే మనం చేసిన జ్ఞానం బయట పరమాత్మునికి చేరుతుంది. మనం ఇలా పెట్టుకునే జ్ఞానం మనలో అంకితం అవుతుంది అని అర్థం అనమాట. కాబట్టి నేనైతే ఓం నమః శివాయ అని చెప్పి 101 ఓం నమో నారాయణ అని చెప్పి 101 చెప్పుకుంటాను. తర్వాత కార్తీక పురాణం ఇంకా 2వ అధ్యాయం చదువుకుంటాను. అక్కడతో నా పూజ కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఇంట్లోకి వచ్చేసి భక్తి టీవీలో పాటలు పెట్టుకుని ఇప్పుడు వంట అయితే చేసుకుంటానండి. ఈ విధంగా అయితే డైలీ ఇలాగే ఉంటుంది. ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇదే టైమింగ్స్ ఫాలో అవుతానండి. కరెక్ట్గా మళ్ళీ నాకు 8, 7 టైంకి మొత్తం పనంతా అయిపోతుందన్నమాట. ఇంకా అప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. కార్తీక మాసం పూజలు చేసేవాళ్ళు మధ్యాహ్నం మాటలు పడుకోకూడదు అని అంటూ ఉంటారు. బట్ అసలు మధ్యాహ్నం పడుకోకపోతే మన హెల్త్ ఏమైపోతుందండి? అలాంటివి ఏమి ఉండవు. సరే మరి ఉంటాను. బాయ్ బాయ్.